హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. ఆంధ్ర కింగ్ తాలూకు మూవీ చూశాను భయ్యా. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అభిమానులకి స్టార్ హీరోలకి మధ్య ఉండే ఆ ఎమోషనల్ బాండింగ్ అయితే చాలా బాగా క్యారీ చేశారు సినిమా త్రూ అవుట్ అంతా కూడా. మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా బాగా రిలేట్ అవుతారు ఈ సినిమాకి. ఎందుకంటే ఏ హీరో అభిమాన్ అయినా సరే చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే మూమెంట్స్ ఈ సినిమాలో చాలానే ఉంటాయి భయ్యా. ఒక 20 ఏళ్ల క్రితం ఒక అభిమాన హీరోకి ఉండే అభిమానులు వాళ్ళు చేసే కోలాహలం, తమ హీరో రికార్డ్స్ గురించి తాపత్రయపడుతున్న సన్నివేశాలు ఈ సినిమాలో చాలా క్లియర్ గా నీట్ గా అనిపిస్తాయి. ఈ టాపిక్ పైన మనం చాలా సినిమాల్లో అక్కడక్కడ చూస్తూనే ఉంటాం, కాకపోతే అవి కొంచెం నెగిటివ్ వేలో కనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం క్లీన్ పాజిటివ్ వేలో ఒక అభిమాని ఒక హీరోకి మధ్య ఉండే బాండింగ్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇక సినిమా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ లోపు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా నొక్కేయండి. సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్ర కింగ్ సూర్యకి డైహార్డ్ ఫ్యాన్ అయిన సాగర్ వెళ్ళడానికి రోడ్లు కానీ చేసుకోవడానికి పని గాని ఆఖరికి కరెంటు కూడా లేని ఒక ఊరికి చెందిన మన సాగర్ టౌన్ లో ఉండే మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతుర్ని ప్రేమిస్తాడు. ఇక వీళ్ళిద్దరు ప్రేమ విషయం తెలుసుకున్న వాళ్ళ తండ్రి సాగర్ ని, తన ఊరిని, తన అభిమాన హీరోని తీవ్రంగా అవమానిస్తాడు. అప్పుడు మన సాగర్ ఎలాగైనా తనకన్నా గొప్ప థియేటర్ ని తన ఊర్లో కట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక అదే టైంలో తన అభిమాన హీరో తీస్తున్న 100వ సినిమా ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోతుంది. ఇంచుమించుగా తన అభిమాన హీరోది తనది కెరియర్ ప్రాబ్లమే అవుతుంది. అయితే ఇక తర్వాత సాగర్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు, తన హీరో కోసం ఎలాంటి త్యాగం చేశాడు, బదులుగా తన అభిమాన హీరో వచ్చి సాగర్ కోసం ఏం చేశాడు అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని సినిమాలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్తాను భయ్యా. ఒక ఫ్యాన్ బాయ్ గా తన అభిమాన హీరో గురించి నార్మల్ ఫ్యాన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో ప్రతి మూమెంట్ లో మనోడు రియాక్షన్ అలాగే ఉంటుంది. అదైతే అందరు ఫ్యాన్ బాయ్స్ కి అయితే చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది ప్రతి మూమెంట్ లో కూడా. ఇక ఒక ఎపిసోడ్ లో అయితే స్టామర్ చేస్తూ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, అదైతే నాకు నిజంగా టాప్ నాచ్ అనిపించింది మనోడి కెరియర్ మొత్తంలో కూడా. ఇక క్లైమాక్స్ లో తన అభిమాన హీరోని చూసినప్పుడు రామ్ ఇచ్చిన రియాక్షన్స్ మాత్రం అసలు గూస్ బంప్స్ తెప్పించాయి భయ్య. లిటరల్లీ నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను ఆ సీక్వెన్స్ అప్పుడు. ఇక మన రియల్ స్టార్ ఉపేంద్ర గారి సినిమాలో తనదైన పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు భయ్య. నిజానికి అందరు హీరోలను రిప్రజెంట్ చేస్తూ ఉండే ఈ క్యారెక్టర్ లో మన ఉపేంద్ర గారు పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు భయ్య. ఇక హీరోయిన్ గా భాగ్యశ్రీ బోసు సినిమాలో మంచి క్యారెక్టర్ నే ప్లే చేసింది. తిన పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ ఉంది. ఎస్పెషల్ గా తిన ప్రజెన్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి భయ్య. వాస్తవానికి అమ్మాయి కనిపించిన ప్రతి ఫ్రేమ్ లోను ప్రతి షాట్ లోను చాలా క్యూట్ గా అనిపించింది. ఇక మిగతా యాక్టర్స్ కూడా చాలా వెల్ అండ్ గుడ్ గా పర్ఫార్మ్ చేశారు భయ్య. హీరో ఫాదర్ గా రావు రమేష్ గారు, హీరోయిన్ ఫాదర్ గా మురళీ శర్మ గారు, మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ లో రాహుల్ రవీంద్రన్, అందరి క్యారెక్టర్స్ లో వాళ్ళైతే పర్ఫెక్ట్ గానే ఫిట్ అయ్యారు. అండ్ సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే డిఓపిగా సిద్ధార్థ్ న్యూలు ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ భయ్య. అండ్ అడిషనల్ డిఓపిగా జార్జ్ సి విల్సన్ కూడా ఇద్దరి వర్క్ అయితే టూ గుడ్ అనిపించింది. అండ్ మూవీ ఎడిటింగ్ కూడా టూ గుడ్ అనిపించింది భయ్య. సినిమా రన్ టైం కూడా చాలా తక్కువ, చాలా ఫాస్ట్ కట్స్ తోటి సినిమా అయితే వెళ్ళిపోతుంది. అవినాష్ కొల్లో ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ఎక్సలెంట్ అని చెప్తాను భయ్య. 90s తాలూకు థియేటర్స్ ని రిప్రజెంట్ చేయడం కానీ, మన హీరో విలేజ్ ని సెటప్ చేసిన విధానం కానీ, సినిమాలో కొన్ని వింటేజ్ తాలూకు క్యాసెట్స్, సైకిల్స్ ఇలాంటివి చూపించిన ప్రతి ప్రాపర్టీ కూడా నీట్ గా అనిపించింది భయ్య. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ అండ్ మెర్విన్ అయితే ఎక్సలెంట్ బీజిఎం ని అందించారు భయ్య. సినిమాలో ఉండే 3 పాటలు కూడా ఎక్సలెంట్ గా అనిపించాయి. మేజర్ పోర్షన్స్ లో మనకు ఆ హై ఇయ్యడానికి అయితే బీజిఎం చాలా హెల్ప్ అయిందని చెప్తాను భయ్య. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్ అనిపించాయి. సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్ గానే ప్రజెంట్ చేశారు. ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ మహేష్ బాబు పి. ఈయన ఇది వరకు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా తీసినప్పుడే ఆ సినిమా చూసే నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. ఇక ఆ తర్వాత తీసిన ఈ సినిమాలో కూడా ఈయన రైటింగ్ అయితే టూ డీసెంట్ అని చెప్తాను భయ్య. కొంతమంది ఎరుపు షర్ట్లు వేసుకొని మాట్లాడొచ్చు, సినిమా ఒక టెంప్లెట్ లోనే ఉంది, హీరో విలన్ కి ఛాలెంజ్ చేయడం, మళ్ళీ హీరో ఆ ఛాలెంజ్ ని నిలబెట్టుకోవడం, ఇదంతా ఎప్పటి డ్రామా భయ్య అని క్రిటిసైజ్ చేయొచ్చు. ఎప్పటి డ్రామా అయినా గానీ సరే ఈయన ప్రజెంట్ చేసిన ఐడియాస్, ఈయన ఐడియాలజీ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది భయ్య. ఒకసారి సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ గా మాత్రం బయటికి వస్తాడు భయ్య థియేటర్ లో నుంచి. ఇది ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసి ఉంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.